హృదయంలోనే ఉన్నాడని ఎవరైనా చెప్తే మనం ఆశ్చర్యపోతాం కదా. అలా అనే వాళ్ళని అసలు నమ్మం. హృదయం చెప్పే మాటల్ని జాగ్రత్తగా ఆలకించి ఆచరించేవాడు ఎప్పుడూ ఇతరులకి ద్రోహం చేయలేడని అంటారు. అలాంటి వాళ్లే భగవంతుణ్ణి గుళ్లలో ఆడంబరపు ముస్తాబుల మధ్య కాక మామూలు మనుషుల మధ్య చూడగలరు. అందుకే మాధవ సేవ కన్నా మానవ సేవే మిన్నా అని అన్నారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సహాయపడటం, అండగా నిలబడటం అన్నది 100 పుణ్యక్షేత్రాల్ని దర్శించిన పుణ్యం కన్నా గొప్పది. సమయానికి ఆదుకున్న మనిషిని ఆపదలో ఉన్నవారు దైవ సమానులుగా పరిగణిస్తారు. అలాంటి మానవుల్లోని మహానుభావుల్ని గుర్తించగలిగే ఓపిక, చేయెత్తి నమస్కరించగలిగిన సంస్కారం మనకుండాలి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇప్పటి వరకు నగానట్రాలో మనం గోల్డ్ జ్యువెలరీలో కస్టమ్ మేడ్ అలాగే రీమోడల్ డిజైన్స్ చూసాం కదా. అలానే ఈరోజు ఇమిటేషన్ జ్యువెలరీలో కస్టమ్ మేడ్ డిజైన్స్ చూడబోతున్నాం. అవి చూపించడానికి ఈ రోజు మనతో ఉన్నారు జ్యువెలరీ ఎక్స్పర్ట్ అర్చన గారు. మరి అర్చన గారిని అడిగి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం అర్చన గారు. నమస్కారం శ్రీలక్ష్మి గారు. సో అర్చన గారు, మరి ఈ రోజు మా సకల కోసం ఇమిటేషన్ జ్యువెలరీలో మీరు ఏం చూపించబోతున్నారు? అందులోనూ మీ స్పెషాలిటీ ఏంటి అసలు ఇమిటేషన్ జ్యువెలరీలో? ఇమిటేషన్ జ్యువెలరీ అంటే మీకు రెడీమేడ్ గా దొరకడం అనేది కస్టమర్స్ కి అందరికీ ఐడియా ఉంది అందరికీ. అలా కాకుండా ఇక్కడ మేము కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా చేసిస్తాము. వాళ్ళు తీసుకొచ్చిన మెటీరియల్ ని మేము ఎట్లా డిఫరెంట్ గా చేయాలో దానికి కొన్ని మావి యాడ్ చేసి వాళ్ళ డ్రెస్ కాంబినేషన్ కి తగ్గట్టుగా వాళ్ళ కలర్ కాంబినేషన్ కి వాళ్ళకి ఎలా కావాలో దాన్ని అలా డిఫరెంట్ డిజైన్స్ గా మేము రెడీ చేసి ఇస్తామండి. మరి ఈ రోజు సకల కోసం ఏం చూపిస్తున్నారు? కస్టమ్ మేడ్ అంటే వాళ్ళు ఎటువంటి మెటీరియల్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఎటువంటి డిజైన్స్ ఇచ్చారు, మీరు వాటిని ఎలా డిజైన్ చేశారు? ఇదండి ఈ బీడ్స్ ని నేను ఎలా తయారు చేశానంటే ఆ బీడ్స్ ని కాంబినేషన్ ని బట్టి ఇది మన దగ్గర ఉన్న ఒక గోల్డ్ చైన్ ని తీసాము. ఆ గోల్డ్ చైన్ అండి, ఆ గోల్డ్ చైన్ కి మనము మన రియల్ పర్ల్స్ ని సన్న కొత్తిమీర తీగ అంటాం అన్నమాట. దీన్ని గ్యాదర్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ అది. ఆ మెటీరియల్ తోటి మనం ఈ పర్ల్స్ ని బంచెస్ కింద వేస్తూ ఒక కలర్ డ్రాప్, రెడ్ రూబీ డ్రాప్ ను, ఎమరాల్డ్ డ్రాప్ ను వేస్తూ ఆ డిజైన్ ని దాన్ని ఇలా తయారు చేసాము. దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ ఏంటంటే ఒక వైట్ స్టోన్ జుంకా, ఈ గోల్డ్ చైన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా వైట్ స్టోన్ జుంకాకి వీళ్ళు ఈ దాంట్లో ఉన్న ఎమరాల్డ్స్ ని మనం కింద ఇలాగా ఒక్కొక్క మువ్వల్ లాగా చేస్తారు. దానికి మనం ఇందులో వచ్చిన గ్రీన్ డ్రాప్ కి కాంబినేషన్ గా ఇక్కడ గ్రీన్ ఒక డ్రాప్ ఇచ్చాము. దానికి తగ్గట్టుగా డబుల్ కలర్ కాంబినేషన్ లో మనం ఈ స్టడ్ ని సెట్ చేసామండి. ఇందులో చూడండి, ఇందులో రూబీను ఎమరాల్డ్ 2 కలర్ కాంబినేషన్స్. మీరు ఏ కలర్ మ్యాచింగ్ శారీకైనా దేనికైనా జనరల్ గా మనకు వచ్చే కలర్స్ అంటే ఇవి 3 కలర్స్ ని మనం గ్యాదర్ చేసి ఈ సెట్ కి మనం రెడీ చేసామండి. సో అంటే ఈ విధంగా మనం ఏదైనా ఏ కలర్ డ్రాప్స్ తెచ్చుకున్నా, ఏ కలర్ బీడ్స్ తెచ్చుకున్నా కూడా దానికి తగ్గట్టుగా ఆ కలర్ ఈ స్టోన్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. అవును, సెట్ చేసుకోవచ్చు. అవునండి.